హాయ్ ఫ్రెండ్స్, అందరం నేను మిస్ అండి. ఇవాళ మీకు దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఫాస్ట్గా అయిపోయే పల్లి చట్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అది ఎలాగంటే ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ ఏం వేయకుండా ఉత్తి ప్యాన్లోనే పల్లీలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. కలుపుతూ ఏమాత్రం మనం కలపకపోతే పైన ఏగి కింద వేయకుండా ఉంటాయండి. వాటిని తీసి ఒక ప్లేట్లోకి ఆరబెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కారం తగ్గ పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలండి. వీటితో పాటుగా టేస్ట్కి తగ్గ ఉప్పు, ఒక రెబ్బ చింతపండు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన పల్లీలను పొట్టు తీయకుండా పొట్టుతో సహా వేసుకోవాలండి. ఆ పొట్టులోనే బలం ఉంటుంది. ఆ పొట్టుతో సహా వేసుకుని మనం మిక్సీ ఆడుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ ఆడుకోవాలండి. దాని తర్వాత దాన్ని ఒక గిన్నెలో తీసుకొని దానిలో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవడమే అండి. కావాలంటే పోపు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.